ఏపీ ప్రజల కలల రాజధాని అమరావతికి కేంద్రం ఒక తీపి కబురు వెల్లడించింది. 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధానికి రైల్వే లైన్కు పచ్చజెండా ఊపేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నేరుగా రాజధానికి రైల్లో వచ్చేందుకు వీలుగా 3 రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 106 కిలోమీటర్ల ట్రాక్ ఈ రైల్వే లైన్ కోసం 2680 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. కేంద్రం, ఏపీ సర్కారు ఉమ్మడి భాగస్వామ్యంలో ఈ రైల్వే లైన్ నిర్మాణం జరుగుతుంది. తాజా బడ్జెట్ లో అమరావతికి 3 లైన్ల రైల్వే నిర్మాణానికి నిధులను మంజూరు చేసింది. చాలా రైళ్లు విజయవాడకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అమరావతి నుంచి నేరుగా ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్లకు వెళ్లొచ్చు. అయితే ప్రాక్టికల్ గా ఇదెంతవరకు సాధ్యమవుతుందో చూడాల్సిందే. ఇక ఈ 3 రైల్వే లైన్లకు అయ్యే ఖర్చు లెక్కల్ని చూస్తే ఎర్రుపాలెం, అమరావతి, నంబూరుకు 2068.98 కోట్లు, అమరావతి పెదకూరపాడుకు 300.40 కోట్లు, సత్తెనపల్లి నరసరావుపేట లైనుకు 310.21 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మొత్తంగా 4 ఏళ్లలో ఈ కొత్త రైల్వే లైన్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇదంతా సాకారం అయ్యే దగ్గరే అసలు విషయం ఉంది. ఇప్పటికీ ఉన్న అంచనాల ప్రకారమే ఈ కొత్త రైల్వే లైన్లు పూర్తి కావడానికి 4 ఏళ్ల సమయం పడుతుంది. ఇందుకోసం వేలాది కోట్లు ఖర్చు అయ్యే పరిస్థితి. ఏపీ మీద ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఈసారి బడ్జెట్ లో కొత్త రైల్వే లైన్లకు సంబంధించిన సర్వే కోసం కేవలం 1 కోటి మాత్రమే కేటాయించడం చూస్తే అసలు విషయం ఇట్టే అర్థం కాక మానదు. ఓ పక్క ఏపీ సర్కారు నిధుల కోసం కటకటలాడే వేళ కొత్త రైల్వే లైన్ల కోసం ఏకంగా 1400 కోట్ల మేర ఖర్చు చేయాల్సి రావడం సాధ్యమేనా అన్నది అసలు ప్రశ్న. పేపర్ల మీద చెప్పుకోవడానికి, మీడియాలో భారీగా ప్రచారం చేసుకోవడానికి పనికొచ్చే ఇలాంటి ప్రతిపాదనలు సాకారం కావడానికి ఏళ్లకు ఏళ్లు పడుతుందన్న చేదు నిజాన్ని అస్సలు మర్చిపోకూడదు.